నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం పివివి సత్యనారాయణ గారు రచించిన 'జ్ఞాపకాలు' అనే ఒక మంచి కథను విందాం. ఏయ్ పిచ్చి పిల్ల! అర్ధరాత్రి అవుతున్నా పడుకోకుండా ఇంకా ఏం చేస్తున్నావు? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నావా? పడగ్గదిలో నుంచి అరిచాడు విష్ణు. లేదు, ముసలి గుర్రానికి రేపటి దాణా కోసమని మినప్పప్పు నానబోస్తున్నాను. వంటింట్లోంచే జవాబిచ్చాను నేను. ఉడుక్కున్నట్టున్నాడు. నేను ముసలి గుర్రాన్నైతే నువ్వేమవుతావట? అడిగాడు చిరుకోపంతో. నీకంటే 3 ఏళ్ళు పడుచుదాన్ని అవుతాను నేను, బదులిచ్చి కిసుక్కుని నవ్వాను. పడకెక్కు చెప్తాను ఎవరు ముసలో ఎవరు పడుచో, మరింత ఉడుక్కున్నాడు తను. ఇలాంటి చతుర్లు విసుర్లు మాకు మామూలే. తెల్లవారు లేస్తే లెక్కలేనన్ని, ఎవరికి వాళ్ళమే మాటల చాతుర్యంతో ఎదుటివారిని చిత్తు చేయాలన్న ఓ చిలిపి ఆలోచన, అంతే. విశ్రాంత ఉద్యోగులమే మేమిద్దరము. విష్ణు పదవీ విరమణ చేసి 4 ఏళ్ళైతే నేను ఏడాది క్రితం సర్వీసు నుండి రిటైర్ అయ్యాను. విశేషం ఏమిటంటే మా గేములో గెలుపు ఇద్దరిదీను. ఎందుకంటే మా మధ్య గెలుపే కానీ ఓటమే లేదు. అదే మా అన్యోన్య దాంపత్య రహస్యం. మా కాపురానికి జీవంటోన్. మనం ఒకరి కోసం ఒకరం, బర్న్ ఫర్ ఈచ్ అదర్. మన బంధం జన్మజన్మలకి ఇలాగే ఉండాలి అన్నాను నేను విష్ణు ఒడిలో పడుకొని, తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. విష్ణు నవ్వాడు. మనిషి పుట్టుక గిట్టుట ఓ సృష్టి రహస్యం. బంధాలు అనుబంధాలు ఈ జన్మ వరకే కనుక మరీ అత్యాశలు పెట్టుకోకూడదే పిచ్చిపిల్ల అన్నాడు. కాదన్నావంటే చంపేస్తాను అన్నాను ఉక్రోషంగా. కాస్త ముందు వెనకలుగా అందరూ ఈ లోకం నుండి నిష్క్రమించవలసిందే. అది ప్రకృతి ధర్మం, వేదాంతం వల్లించాడు. మనిద్దరం ఒకేసారి పోవాలి మొండిగా అన్నాను. మళ్ళీ అదే నవ్వు. నిన్న నేటి స్మృతి, నేటికి రేపు అనేది ఒక కళ. మనలో ఎవరు మిగిలినా నిన్నటి స్మృతులను నెమరవేసుకుంటూ రేపటి గురించి కలలు కంటూ మనడం మన ధర్మం అన్నాడు. చటుక్కున ఒళ్ళోంచి లేచి గాఢంగా కౌగిలించేసుకున్నాను సజల నయనాలతో. విష్ణు ఇప్పుడు లేడు. చనిపోయి 3 ఏళ్ళయింది. దుర్మార్గుడు నన్ను ఒంటరిదాన్ని చేసి నిర్దయగా వెళ్ళిపోయాడు. మాయదారి క్యాన్సర్ విష్ణుని పొట్టన పెట్టుకుంది. తాను క్యాన్సర్తో బాధపడుతున్నట్టు విష్ణు ఏనాడు చూచాయగానైనా నాకు తెలియనివ్వలేదు. నేనెక్కడ తలడెళ్ళిపోతానో అంతటి బాధను అని తనలోనే అణుచుకొని నిశ్శబ్దంగా అనుభవిస్తూ వచ్చాడు. ఓ రోజున నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళాం మేము. సాగర్లో బోటింగు, సుందర ప్రకృతిలో వ్యాహ్యాళి ఎంతో సరదాగా సంతోషంగా గడిచిపోయింది. తిరుగు ప్రయాణంలో హఠాత్తుగా వాంతి చేసుకున్నాడు విష్ణు. నోటమ్మట రక్తం పట్టడంతో కంగారు పడిపోయాను నేను. ఛాతీని చేత్తో అదిమి పడుతూ తాను పడుతున్న బాధ ముఖంలో స్పష్టంగా గోచరిస్తుంది. హైదరాబాద్ చేరుకోగానే కేర్ ఆసుపత్రిలో చేర్పించాను. వైద్య పరీక్షలన్నీ చేశాక డాక్టర్స్ చెప్పిన విషయం నన్ను నిర్ఘాంతపరిచింది. విష్ణుకి క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజిలో ఉంది. నో, నా విష్ణు హృదయం లేని ఆ క్యాన్సర్ రాకాసికి బలి కాకూడదు. ఏ శక్తి తనను నా నుండి వేరు చేయలేదు. ఎలాగైనా సరే అతన్ని కాపాడుకుంటాను అన్న దృఢ నిశ్చయంతో గుండె నిబ్బరం చేసుకొని పేరున్న ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించి నిపుణుల చేత వైద్యం ఆరంభింపచేశాను. విష్ణు ఆజానుబాహు. 64 ఏళ్ల వయసులో కూడా 50 ఏళ్ల వాడిలా హ్యాండ్సమ్గా ఉంటాడు. నెరిసి నెరవని ఒత్తైన జుత్తు హుందాతనాన్ని ఆపాదించితే గాంభీర్యమైన వదనం చూపురులా గౌరవాన్ని చూరగొనేది. అటువంటిది క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆరంభించాక కొద్ది రోజుల్లోనే మనిషి రూపంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. కీమోథెరపీ కారణంగా ఒత్తైన జుట్టంతా రాలిపోయి తల బోడి అయిపోయింది. పాలిపోయిన వదనం, లోతుకుపోయిన కళ్ళు, పేలవమైన చూపులు, మూగబోతున్న గొంతు, నానాటికి శుష్కించిపోతున్న దేహము. అతన్ని చూస్తుంటే దుఃఖం ముంచుకు వచ్చేది నాకు. ఒక్కోసారి అతను పడే బాధ చూడలేక నాకు చచ్చిపోవాలనిపించేది. నన్ను విడిచి వెళ్ళిపోతాడేమోనన్న భయం. అయితే నేను లేకపోతే ఆ దైన్య స్థితిలో మృత్యువుతో పోరాడుతున్న నా విష్ణువును చూసేదెవరు? అందుకే మనసు నిలదొక్కునేదాన్ని.
విష్ణు చూడకుండా చాటుగా వెలిపించేదాన్ని. ఎన్నో రాత్రులు పీడకలలతో నిద్రపట్టక బెంగతో ఏడుస్తూ కూర్చునేదాన్ని. నా పరిస్థితిని గ్రహించిన విష్ణు నన్ను గుడ్ హ్యూమర్లో ఉంచడానికి ప్రయత్నించేవాడు. ఎదురు నన్ను ఓదార్చేవాడు. మనోవ్యధతో తిండి నిద్ర కరువై నీరసిస్తున్న నన్ను చూసి కంటతడి పెట్టుకునేవాడు. నాకు త్వరలోనే నయమైపోతుందే పిచ్చిపిల్ల, అతిగా ఆలోచిస్తూ బెంగతో నువ్వు కృశించిపోకు. ఇంటికి తిరిగి వచ్చాక నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వాలంటే అమృతం లాంటి నీ చేతి వంట తినాలి కదా. నువ్వు మంచం ఎక్కితే నీకు చాకరీ చేయడం నా వల్ల కాదు సుమా. ఓ పక్క నాకు ధైర్యం చెప్తూనే నన్ను నవ్వించడానికి ప్రయత్నించేవాడు. ఉన్న డబ్బంతా నా కోసం ఊడ్చిపెట్టేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నావు. ఒకవేళ నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా బతుకుతావే పిచ్చిపిల్ల అన్నాడు ఓసారి. చటుక్కున అతని నోరు మూసేశాను. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చంపేస్తాను, జాగ్రత్త అన్నాను తీవ్రంగా. అలా అంటుంటే దుఃఖం సునామీలా పొంగుకు వచ్చింది నాకు. ఒకరినొకరం పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయాం చాలాసేపు. విష్ణువుకి 2-3 రోజులుగా బాధ కాస్త నెమ్మదిచ్చినట్టే కనిపిస్తుంది. మనిషి నీరసంగానే ఉన్నా మెల్లగా మాట్లాడుతున్నాడు. కళ్ళు లోతుకుపోయి ముఖం పీక్కుపోయి చూడ్డానికి హారర్ సినిమాలో దెయ్యంలా ఉన్నావు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నాకు కాస్త సులువుగానే ఉంది కదా అన్నాడు విష్ణు ఆ రోజు సాయంత్రం. ఎముకల్లాంటి చేతితో ప్రేమగా నా తల నిమురుతూ. ఓ క్షణం కూడా అతన్ని విడిచి ఉండాలని లేదు నాకు. అయినా ఇంటి నుండి తెచ్చుకోవాల్సిన బట్టలు వస్తువులు కొన్ని ఉన్నాయి. అందుకే చీకటి పడ్డాక ఇంటికి బయలుదేరాను. చాన్నాళ్ల తర్వాత ఆ రోజు రాత్రి బాగా నిద్ర పట్టింది నాకు. బహుశా మానసికంగా బాగా అలసిపోయి ఉన్నందువలనేమో. నిద్రలో చక్కటి కల. విష్ణువుకు పూర్తిగా నయమైపోయింది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఏ పిచ్చిపిల్ల అన్న విష్ణు పిలుపు వినపడినట్లయి వస్తున్నా అంటూ బదులు పలికాను. హఠాత్తుగా మెలకువ రావడంతో బెడ్ మీద చటుక్కుని లేచి కూర్చున్నాను నేను. గదిలో బెడ్ ల్యాంప్ వెలుగుతుంది. టీపాయ్ మీదున్న నా సెల్ ఫోన్ విడవకుండా మ్రోగుతుంది. గడియారం వంక చూశాను. తెల్లవారుజామున 4 గంటలు కావస్తుంది. గబుక్కున ఫోన్ అందుకొని హలో అన్నాను. ఆసుపత్రి నుండి అది. నా నిద్రమత్తు వదిలిపోయింది. ఊపిరి బిగబట్టి వింటూ ఉండిపోయాను. నా చేతిలోని సెల్ జారిపోయింది. కొయ్యబారిపోయాను నేను. 15 గంటల క్రితం విష్ణు తుదిశ్వాస విడిచాడు. అదంతా జరిగి 3 ఏళ్ళైపోయినా 3 రోజుల క్రితమే జరిగినట్టుంటుంది. ఆ రోజు మా పెళ్లి రోజు. విష్ణు మరీ మరీ గుర్తుకు వస్తున్నాడు. భోషాణం పెట్టి తెరిచి అందులోని వస్తువులన్నింటినీ బయటికి తీసి ముందు వేసుకొని కూర్చున్నాను. అవి నా జ్ఞాపకాలు, మధుర స్మృతులు. విష్ణువును నేను మొదటిసారి కలిసినప్పటి నుంచి చివరి దశ వరకు నా మదిలో పదిలపరుచుకున్న అతని జ్ఞాపకాల చిహ్నాలు. నేను సేకరించి దాచి ఉంచిన ఆ వస్తువులన్నీను. వాటన్నింటినీ భోషాణం పెట్టెలో భద్రంగా దాచుకునేదాన్ని. నా మూడు పాడైనప్పుడల్లా వాటిని తీసి చూసుకోవడం అలవాటు నాకు. దాంతో మళ్ళీ మనసంతా సంతోషం పులుముకునేది. విష్ణు వాటిని చూసి నవ్వేవాడు. ఆ భోషాణం పెట్టెను పండోరాస్ బాక్స్ అని పిలిచేవాడు. అతను తిని పడేసిన ఐస్ క్రీం కప్పులు, స్పూన్లు మొదలుకొని అతను వాడిన, అతనితో సంబంధం ఉన్న ప్రతి వస్తువు చిన్న పెద్ద నా జ్ఞాపకాల వలయంలో భాగం అయ్యేవి. నీకు ఇదేం పిచ్చే అని నవ్వేవాడు తను. ఎవరి వెర్రి వారికి ఆనందమట. ఇది నా ప్రేమ సామ్రాజ్యం. ఇవి నా మధుర స్మృతుల చిహ్నాలు. అవహేళన చేస్తే ఊరుకునేదే లేదు. ఉడుక్కునేదాన్ని నేను. ఇవి లేని రోజున నేను ఉండను. అందుకే నిన్ను పిచ్చిపిల్ల అనేది అనేవాడు తను. అలాగే పిలిచేవాడు నన్ను. మాది ప్రేమ వివాహం. విష్ణు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. నేను ఓ ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ని. మా ఇద్దరికి సిటీ బస్సులో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా పుష్పించి 3 ఏళ్ల తర్వాత ఇరువైపులా పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకునేంత వరకు దారితీసింది. ఎందుచేతనో భగవంతుడు మాకు సంతానం ఇవ్వలేదు. మనకు 2 పిల్లలు, నాకు నువ్వు, నీకు నేను అనేవాడు విష్ణు.
ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా విజయవాడలోని ఓ పేద కుటుంబానికి చెందిన 3 ఏళ్ల సాయిదాని స్పాన్సర్ చేశాం మేము. ఆ పిల్ల తిండి, చదువుల నిమిత్తం ఆ సంస్థ నిర్ణయించిన మొత్తం నెలకింత అని ఇవ్వవలసి ఉంటుంది. 6 నెలలకోసారి సొమ్ము పంపిస్తూ ఉంటాం మేము. ఆ సంస్థ ఎప్పటికప్పుడు ఆ పాప చదువుకు సంబంధించిన అభివృద్ధిని గూర్చి మాకు నివేదికలు పంపిస్తూ ఉంటుంది. ఆ పాప ఫోటో, కుటుంబపు వివరాలు కూడా పంపించింది. మా కోరిక మేరకు ఏడాదికోసారి మేము విజయవాడకు వెళ్ళి సాయిదాని కలుసుకునే వీలు కూడా కల్పిస్తుంది. విష్ణు, నేను గిఫ్ట్ తీసుకొని వెళ్ళి ఓ రోజంతా పాపతో, ఆమె కుటుంబంతో గడిపి వస్తుంటాం. సైదా చదువులో చూపే శ్రద్ధాశక్తులు మమ్మల్ని ఆకట్టుకునేవి. విష్ణు పోయిన సంవత్సరం సైదాన్ని చూడటానికి వెళ్ళలేదు నేను. మరుసటి ఏడాది ఒంటరిగా వెళ్ళిన నన్ను చూసి విషయం తెలిసి కంటనీరు పెట్టుకుంది ఆ కుటుంబం. సైదా కూడా తాతయ్య రాలేదేం అమ్మమ్మ అని పదే పదే అడుగుతుంటే దుఃఖం ఆపుకోవడం కష్టమైంది నాకు. ఇప్పుడు మళ్ళీ విజయవాడకు బయలుదేరాను. సైదాకి ఇప్పుడు 10 ఏళ్ళు నిండాయి. 5వ తరగతి చదువుతోంది. అయితే ఈ ప్రయాణం సంతోషానికి బదులు నాకు దుఃఖాన్నే మిగులుస్తుందని ఊహించలేకపోయాను. ఆ కుటుంబం చెప్పిన సంగతులు నన్ను నిశ్చేష్టురాల్ని చేశాయి. ఆ మధ్య సైదా తరచూ అనారోగ్యం పాలవుతుందంట. డాక్టర్స్ పరీక్షలు జరిపి ఆ పిల్ల గుండెలో కన్నం ఉందని తేల్చారట. ఆపరేషన్ చేయకపోతే పిల్ల ఎన్నాళ్ళో బతకదట. సర్జరీకి కనీసం 5 లక్షలైనా కావాలట. నా మనసంతా చేదు తిన్నట్టయిపోయింది. విష్ణు పోయినప్పుడు అనుభవించినప్పటి బాధ ఇప్పుడు మళ్ళీ నన్ను ఆవహించింది. ఆ పసిపాప ఏ పాపం చేసిందని భగవంతుడు అంతటి శిక్షను విధించాడు? ఆ పేద కుటుంబం అంత సొమ్ము ఎక్కడి నుంచి తెస్తుంది? అప్పటికప్పుడు 5 లక్షలు దానం చేసే దాతలు ఎక్కడ దొరుకుతారు? ఎంత సంతోషంగా విజయవాడకు బయలుదేరానో అంత విచారంగా ఇంటికి తిరిగి వచ్చాను. విష్ణు వైద్యం కోసం చేసిన అప్పులే ఇంకా తీరలేదు. సైదా కోసం సొమ్ము ఎక్కడి నుంచి తేగలను? భోషాణం పెట్టి తెరిచి నా జ్ఞాపకాల ప్రోవులను తీసి ముందుకు వేసు కూర్చున్నాను. ఒక్కో వస్తువుకు ఒక్కో జ్ఞాపకం, ఒక్కో అనుభూతి. ఒక్కొక్క వస్తువుని ఆప్యాయంగా తడుముతూ దాని వెనుకున్న జ్ఞాపకాలను నెమరవేసుకోనారంభించాను. అదిగో అప్పుడే వచ్చింది నాకు ఆ ఆలోచన. ఇది ఇంటర్నెట్ యుగం. నెట్టులో ప్రతీదీ అమ్ముడుపోయే కాలం. బిజారే ఐటమ్స్ కూడా హాట్ కేక్స్లా అమ్ముడుపోతాయట. నా జ్ఞాపకాలను నేనెందుకు అమ్మకానికి పెట్టకూడదు? సైదా కోసం, ఆ పిల్ల ప్రాణాల కంటే ప్రాణప్రదంగా పదిలపరుచుకున్న నా అనుభూతుల చిహ్నాలు నాకు ఎక్కువ కాదు అనిపించింది. అంతే, షాపుకు వెళ్ళి పెద్ద స్క్రాప్ బుక్స్ కొని తెచ్చాను. వాటిలో ఒక్కో వస్తువుని అతికిస్తూ దాని కింద దానికి చెందిన నా జ్ఞాపకాలను, అనుభూతులను సవివరంగా పొందుపరిచాను. వాటన్నింటినీ తయారు చేయడానికి పుస్తకాలు చాలానే పట్టాయి. రేయింబవళ్ళు కూర్చొని పని పూర్తి చేశాను. తర్వాత ప్రోడక్ట్ గురించి క్లుప్తంగా వివరిస్తూ నెట్లో పెట్టాను. నాకు అవి అమూల్యాలు. వాటికి మూల్యం నిర్ణయించే సాహసం చేయలేదు. కొనుగోలుదారుల విజ్ఞతకే వదిలేశాను. ఏళ్ల తరబడి నేను సేకరించి భద్రపరుచుకున్న నా జ్ఞాపకాలను చూసి విష్ణు నాకు పిచ్చిపిల్ల అని బిరుదిచ్చాడు. ఇప్పుడు నెటిజన్సు నా పిచ్చికి నవ్విపోతారేమోనన్న సంశయము పట్టుకుంది. కానీ నాది అవసరం. నవ్విపోదురుగాక నాకేమీ అనుకున్నాను. వారం 2 వారాలైంది. నా ప్రకటనకు స్పందన కరువైంది. నాది క్రేజీ ఐడియా అని నేనెరుగుదును. అయినా నేటి నెట్ క్రేజీ వరల్డ్లో అది క్లిక్కు కావచ్చు అన్న చిరు ఆశ ఉండేది నాలో. రోజులు గడుస్తుంటే అది సన్నగిల్లసాగింది. ఇంతలో సైదాని ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం అందడంతో నా మనసుకు ఆందోళనకు గురైంది. స్క్రాప్ బుక్స్ని ముందు వేసుకుని కూర్చున్నాను. అదే సమయంలో ఎవరో ఫోన్ చేశారు. నా ప్రకటన సందర్భంగా నన్ను కలవాలనుకుంటున్నారట. నా ఇంటి చిరునామా చెప్పాను. కాసేపటి తర్వాత ఓ యువజంట కారులో వచ్చింది. అతనికి 35 ఏళ్ళు, ఆమెకి 30 ఏళ్ళు ఉంటాయి. ముచ్చటైన జంట. తన పేరు ప్రభు అని, భార్య సరోజ అని చెప్పాడు అతను. విశాఖపట్నంలో అతనికి నగల దుకాణం ఉన్నదట. అపూర్వ వస్తు సేకరణ హాబీ అట అతనికి. నెట్లోని నా ప్రకటన ఆకట్టుకోవడంతో
వివరాలు స్వయంగా తెలుసుకోవాలని విశాఖపట్నం నుండి వచ్చారట దంపతులు. నేను ఏదీ దాచకుండా నా ప్రకటన వెనుక ఉదంతాన్ని విపులంగా చెప్పాను. స్క్రాప్ బుక్స్ అన్నింటిని ఎంతో శ్రద్ధాశక్తులతో పరిశీలించారు వాళ్ళు. తరువాత ప్రాణప్రదంగా పదిలపరుచుకున్న మీ మధుర స్మృతుల చిహ్నాలను ఏమీ కాని ఓ పరాయి పాప కోసం త్యాగం చేయడానికి పూనుకున్న మీ సహృదయతకు మా జోహార్లు. మా కనులు తడిసి మనసులు ఆర్ద్రమయ్యాయి. మీ ఈ బృహత్కార్యంలో మేము కూడా పాలు పంచుకోవాలి అని నిశ్చయించుకున్నాం అన్నాడు అతను. అంతవరకు వారికి అవి నచ్చుతాయో లేదో అన్న మీమాంసలో ఉన్న నాకు ఆ పలుకులు గొప్ప ఊరట కలిగించాయి. మీవి అపురూపమైన అనుభూతుల స్మృతి చిహ్నాలు. అవి నా సేకరణకు ప్రత్యేక ఆకర్షణ కాగలవని విశ్వసిస్తున్నాం మందహాసంతో మళ్ళీ అన్నాడు అతను. అప్పటికప్పుడే చెక్ రాసి అమూల్యమైన వీటికి వెలకట్టేంతటి సాహసం చేయలేను నేను. అందుకే నాకు తోచిన ఈ గౌరవ పారితోషికాన్ని స్వీకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అంటూ చెక్కుని నా చేతిలో పెట్టాడు. అతని సంస్కారానికి ముగ్ధురాలినవుతూ చెక్కులోని మొత్తాన్ని చూసిన నేను విభ్రాంతి చెందాను. 5 లక్షలు! ఆనందంతో నా నోటమ్మట మాటే రాలేదు. నేను ఆనంద ఆశ్చర్యాల నుండి పూర్తిగా తేరుకోకుండానే స్క్రాప్ బుక్స్ తీసుకొని నమస్కరించి వెళ్ళిపోయారు ఆ దంపతులు. మర్నాడే బయలుదేరి విజయవాడకు వెళ్ళాను నేను. సైదాన్ని పరామర్శించి సొమ్మును ఆసుపత్రిలో కట్టేశాను. ఆపరేషన్ జరిగితే పిల్ల ప్రాణాలకు డోకా లేదని డాక్టర్స్ చెప్తుంటే గొప్ప ఆనందం కలిగింది నాకు. ప్రభు దంపతుల ఔదార్యానికి మనసులోని జోహార్లు అర్పించాను. సర్జరీ డేటు మరుసటి వారంలో నిర్ణయించారు డాక్టర్స్. ఆ సాయంత్రమే తిరుగు ప్రయాణమయ్యాను. రైల్లో కూర్చుంటే హఠాత్తుగా విష్ణువుని గురించిన తలపులు జుమ్మంటూ రేగాయి. తేలిక పడవలసిన మనసు బరువెక్కింది ఎందుకో. సైదాకి ప్రాణగండం తప్పినందుకు ఓ పక్క ఆనందంగా ఉన్నా మరో పక్క మదిలో ఏదో ఆవేదన, వెలితి, ఇదమిద్దమని తెలియని బాధ. సీట్లో వెనక్కి జారిగిలబడి అలసటగా కన్నులు మూసుకున్నాను. ఏదో మగత. ఆ మగతలోనే విష్ణు రూపం. ప్రేమగా చేతులు చాచి నవ్వుతూ రావే నా పిచ్చి పిల్ల అని పిలుస్తున్న అనుభూతి. వస్తున్నాను విష్ణు, నిన్ను విడిచి ఉండడం ఇక నా వల్ల కాదు అంటూ అతని బాహువుల్లో ఒదిగిపోవడానికి అడుగులు వేశాను. ఈ లోకం నుండి విష్ణు ఉండే ఆ లోకంలోకి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.